నేను జీటీ వాళ్ళు టార్గెట్ ని ఎంత స్మూత్ గా కొట్టారంటే, ఎంత పద్ధతిగా కొట్టారంటే, ఏదో కేక్ మొక్క కోస్తున్నట్టు, లేకపోతే ఏదో చీజ్ మొక్క కోస్తున్నట్టు చాలా అంటే చాలా పద్ధతిగా అయితే ఫినిష్ చేశారు. ఫస్ట్ టాస్ గెలిచి ఆర్సీబీ వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. బౌలింగ్ లో నిజంగా సిరాజ్ అయితే నిప్పులు చెరిగాడనే చెప్పాలి. మన యాక్షన్ లో ఆర్సీబీ వాళ్ళు కొనలేదని కోపమో, లేకపోతే నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని మరి అలా వేశాడో తెలియదు. కానీ పవర్ ప్లే లో 3 ఓవర్లు అయితే వేసాడు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. యాక్చువల్ గా 3 వికెట్లు అయితే అవ్వాలి, మన బట్లర్ అయితే క్యాచ్ అయితే వదిలేశాడు. అయినా సరే ఆ సాల్ట్ 6 కొట్టాడు అనమాట. 105 మీటర్ల 6 అయితే కొట్టాడు. దాని తర్వాత వికెట్ ఎగిరి అవతల పడింది. ఆ రేంజ్ బౌలింగ్ అయితే వేసాడు సిరాజ్. ఇంకా మరి ముఖ్యంగా 19వ ఓవర్ అయితే వేసాడు. ఆ ఓవర్ లో మరొక వికెట్ కూడా తీసుకున్నాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నిన్న రాత్రి గుజరాత్ మ్యాచ్ గెలవడానికి స్టార్టింగ్ సిరాజ్ అయితే మంచి పాజిటివ్ టోన్ అయితే సెట్ చేశాడు. సిరాజ్ కావచ్చు, హర్షద్ ఖాన్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, సాయి కిషోర్ కావచ్చు, ఇషాంత్ శర్మ కావచ్చు, వీళ్ళ 5గురు కూడా నిన్న మ్యాచ్ లో వికెట్లు అయితే తీసుకున్నారు. ఇంకా వికెట్లు తీయని ఏకైక బౌలర్ ఎవరంటే మన రషీద్ ఖాన్ అనమాట. నిన్న ఫుల్ ఆఫ్ కార్డర్ లో అయితే కనపడ్డాడు. లివింగ్స్టోన్ యాక్చువల్ గా స్పిన్ అయితే అంత బాగా ఆడనమాట. అయినా సరే నువ్వు ఈ రోజు ఎలాగైనా స్పిన్ బౌలింగ్ ఎందుకు కొట్టవో నేనైతే చూస్తానని రషీద్ ఖాన్ అయితే లెగ్ సైడ్ వేస్తానే ఉన్నాడు. లివింగ్స్టోన్ కొడతానే ఉన్నాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో లివింగ్స్టోన్ నిన్న రాత్ర 5 సిక్స్లు అయితే కొట్టాడు అనమాట. అలా అద్భుతంగా లివింగ్స్టోన్ అయితే బ్యాటింగ్ అయితే చేశాడు అనమాట. నాకైతే ఇదైతే పాజిటివ్ నోట్ లాగైతే కనపడుతుంది ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎర్లీ వికెట్స్ పడిన తర్వాత లివింగ్స్టోన్ కావచ్చు, దితేష్ శర్మ కావచ్చు, దాని తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళు ఎలా అయితే ఇప్పుడు పవర్ ప్లేలో వీళ్ళ స్కోర్ చూసుకుంటే 38 అయితే ఉంది. 20 ఓవర్స్ లో 170 ఆర్డ్ అయితే కొట్టారు. నిజంగా ఇదైతే మంచి గుడ్ సైన్ అనే నేనైతే చెప్తాను. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళకైతే వస్తుంది. జీటీ చేసింగ్ విషయానికి వస్తే వీళ్ళు కూడా పవర్ ప్లే లో చాలా స్లోగానే స్టార్ట్ చేశారు. కానీ పవర్ ప్లే అయిన తర్వాత మొదలు పెట్టారనమాట. మాక్సిమం ప్రతి ఓవర్ లో కూడా బౌండరీ కొట్టుకుంటూ వీళ్ళైతే చేసింగ్ అయితే అలా కేక్ వాక్ లాగా అయితే చేసి చూపించారు. మెయిన్ గా బట్లర్ ఎప్పుడైతే క్రీజ్ లోకి వచ్చాడో గిల్ అవుట్ అయిన తర్వాత అక్కడి నుంచి జీటీ అయితే తిరుగు లేకుండా పోయింది. బట్లర్ యాక్చువల్ గా నిన్న కీపింగ్ కాస్తూ సాల్ట్ తో క్యాచ్ వదిలేశాడు. లివింగ్స్టోన్ తో ఒక స్టెంప్ కూడా వదిలేశాడు. మరి ఆ కోపంతో ఆడాడో మరి ఎలా ఆడాడో తెలియదు కానీ నిజంగా ఎర్రకొట్టేశాడు. నిన్న బాగా సర్ప్రైజింగ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే చిన్నస్వామి పిచ్ అనమాట. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి పిచ్ అయితే వాళ్ళైతే తయారు చేయలేదు. చిన్నస్వామి అంటే హై స్కోర్ గ్రౌండ్ అని మనం అయితే అనుకుంటాం, కానీ వీళ్ళైతే నాకు తెలిసి గుజరాత్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలాంటి పిచ్ అయితే తయారు చేసి ఉంటారు. అది ఆర్సీబీ టీం వాళ్ళకి కూడా సర్ప్రైజ్ గా అయితే మారింది. ఇంకా మనం సాయి కిషోర్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. నిజంగా ఏమన్నా టెంపర్మెంట్ చూపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కావచ్చు, సెకండ్ మ్యాచ్ లో కావచ్చు, ఈ మ్యాచ్ లో కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు. అంటే ఎటువంటి కంగారు లేకుండా, హర్రీ బర్రీ లేకుండా బ్యాట్ బాల్ దొరికినప్పుడల్లా బౌండరీ అయితే కొడుతున్నాడు. మంచి బాల్ వచ్చినప్పుడేమో దానికి రెస్పెక్ట్ అయితే ఇచ్చి సింగిల్ అయితే తీస్తున్నాడు. నిజంగా చాలా అంటే చాలా మెచ్యూరిటీ అయితే ఈయన బ్యాటింగ్ లో అయితే కనపడుతుంది. ఇంకా శుభ్మన్ గిల్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో ఫెయిల్ అయినప్పటికీ కెప్టెన్సీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ బౌలింగ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే బాగా వర్కౌట్ అయ్యాయి నేను మ్యాచ్ లో. కానీ బ్యాటింగ్ లో కూడా గిల్ కనుక ఫామ్ లోకి వచ్చాడా జీటీకి అయితే తిరిగి ఉండదు అనమాట. నిజంగా పర్ఫెక్ట్ స్క్వాడ్ లాగా అయితే కనపడుతుంది. రూదర్ఫోర్డ్ కూడా మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నాడు ఈ సీజన్ లో. మరి హై స్కోర్స్ కి నిలయమైన చిన్నస్వామి పిచ్ లో నిన్నైతే మన సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. మరి రాబోయే రోజుల్లో ఈ పిచ్ ఎలా ఉండబోతుందో మనం అయితే చూడాలి. సరే, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్